వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆర్కే రోజా మాట్లాడుతూ నిన్న రోజున నిజంగా ఒక మహిళ ఉండి అలా మాట్లాడడానికి ఎన్నోసార్లు ఆవిడ ఆ విధంగా మాట్లాడి అందరికీ కూడా తెలిసిన విషయమే. నారా భువనేశ్వర్ గారి గురించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. ఏదైతే ఉగాది రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన సతీమణి ఎక్కడ అని చెప్పేసి అసభ్య పదజాలంతో మాట్లాడింది. మరి రోజా మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. రోజాకి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే, ఆవిడ ఎన్ని మాట్లాడిందో గుర్తు చేసుకున్నా కూడా తక్కువ అవుతుంది. భువనేశ్వర్ గారిని గురించి ఆవిడ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా అసలుకి తలదించుకున్నట్టు కానీ క్షమాపణ చెప్పడం కానీ ఒక సిగ్గనేది లేకుండా మాట్లాడిందని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే రోజా గారి మాటల గురించి మీరే ఉంటారు. మరి మీరు ఫస్ట్ అన్నారు ఒక మహిళ అయ్యుండి అని. ఆవిడ అసలు మహిళగా పరిగణలో తీసుకోవచ్చా? ఫస్ట్ మహిళలు నిజంగా సభ్యత, సంస్కారం, గౌరవం, ఏదైనా ఒక ఇంటికి గౌరవం అంటే మహిళే. మగాడు ఏ తప్పులు చేస్తూ ఉంటాడు అవన్నీ వేరే విషయం, కానీ ఒక మహిళ నిలబెట్టగలిగిద్దా ఇంటి గౌరవాన్ని అనేది మనకి అనాదిగా సనాతన ధర్మం చెప్తున్నది. మరి అలాంటిది మన సాంప్రదాయం, మన గౌరవం ఇవన్నీ మహిళల ద్వారానే మనకి వస్తాయి అంటే మరి ఆవిడని మహిళగా ఎలా పరిగణలో తీసుకోవాలండి? మీడియా సాక్షిగా ఏం మాట్లాడింది, నన్ను ఏం చేస్తారు, మీరు ఏం చేయగలరు అంది. ఏ మహిళ అయినా అలా అడిగిద్దా? ఎవరినైనా ఇంతవరకు రాజకీయాల్లో ఇంతమంది మహిళలు ఉన్నారు, ఎవరైనా అలా అన్నారా? మనం ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో, అంటే స్త్రీ జాతికే కళంకం రోజా. ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పుకోవాలి? ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆవిడకి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున డబ్బులు ఇచ్చి ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు. వాళ్ళ స్క్రిప్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయి, వెంటనే రంగంలో దిగింది. ఏం చెప్పాలి ఆవిడ గురించి? ఎదుటివారి గురించి మాట్లాడాలన్న ఒక అర్హత ఉండాలి మనిషికి. అర్హత లేని వ్యక్తి రోజా. ఈవిడ రైతుల గురించి మాట్లాడుతూ, లేకపోతే మరి మహిళల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కూడా అసలు అందరూ ఇబ్బందులు గురయ్యారంటుంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నావు, మరి ఎమ్మెల్యేగా ఉన్నావు, రాష్ట్రం అంతా కూడా వరదలతోటి ఇబ్బంది పడుతూ రైతులంతా మరి చాలా ఇబ్బందికరమైన ఫేస్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్స్ ఏం చేసిందంటే గొడుగేసుకొని వర్షంలో పాటలు పాడుకుంటూ టిక్ టాకులు చేసింది. మరి ఆ రోజున నీకు గుర్తు రావట్లేదా మరి రైతులు ఎలా ఇబ్బంది పడ్డారో? మరి నువ్వు ఈ రోజున నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ ఈ రోజు నువ్వు కార్లు ఎక్కడి నుంచి కొన్నావు, బెంజ్ కార్లు అంటే సమాధానం నీ దగ్గర ఉంటుందా? 33 సంవత్సరాల చరిత్ర ఉన్న హెరిటేజ్ కంపెనీ, ఇంతవరకు ఒక మచ్చలేని కంపెనీ, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడని కంపెనీగా దినదిన ప్రవర్ధమానంగా వాళ్ళు, మొన్నే మనం విన్నాం, ఏదో ఒక 400 కోట్లతో ఏదో స్టార్ట్ అయ్యి 4,000 కోట్ల రూపాయలకి ఈ రోజున టర్న్ ఓవర్ వెళ్ళిందని. మరి అంత గొప్పగా వాళ్ళు బిజినెస్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, చక్కగా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నువ్వు మీ జగనన్న ఏం చేశారు? ఏం చేయగలుగుతారు పాపం మీరు? ఇట్లా ఎదుటి వాళ్ళ మీద అవాకులు చవాకులు, అబద్ధాలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, అది ఆవిడ పని. అయితే మొత్తానికి అసలుకి గతంలో ఎన్నోసార్లు మాట్లాడింది రోజా. అసలు ఎందుకని వాళ్ళ పార్టీ వైపు నుంచి కానీ వాళ్ళకి తెలిసినటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో ఎందుకు దాన్ని ఖండించకపోగా అసలు ఎందుకు అంటారు ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు అన్నారండి ఒక మహిళగా ఆవిడ, మహిళా జాతి మరి ఏం చేస్తుంది ఆవిడని. మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టండి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా, మహిళల్ని చాలా గౌరవిస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మహిళలంటే చాలా అభిమానం, వాళ్ళని చాలా గౌరవంగా చూస్తారని ఎన్నో సందర్భాల్లో రోజా గారు చెప్పారు. నిజంగా మహిళలంటే అంత గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి, నిజంగా మహిళల పట్ల అంత మీరు ఆదరాభిమానాలు చూపిస్తారు అంటే ఫస్ట్ నీ తల్లికి చెల్లికి చూపించు, నీ బాబాయ్ కూతురైన ఇంకో చెల్లికి చూపించు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, మంచిగా పేరు, మీ ఇంటి పేరు నిలబెట్టుకోండి. అది వదిలేసి అదేదో తల్లికి అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకి బంగారపు గాజులు చేపిస్తాడన్న సామెతగా ఈ రోజున ఇతను ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్లుగా నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకోకుండా నీ తల్లే నీకు ఓటేయకుండా పారిపోయింది. నీ చెల్లి ఈ రోజున నీకు ఎదురు తిరిగి ఒకప్పుడు మా అన్న మంచోడు అని చెప్పిన చెల్లె ఈ రోజున మా అన్న చెడ్డోడు అని చెప్తున్నారు. ఏంటి, ఏం జరిగింది? మరి అలాంటిది ఈ రోజున విజయలక్ష్మి గారు రాసిన లేఖ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా మరి ఆ క్యాష్ రాయల్ దాగిన ఫేస్ వేసుకొని చేసిన ఉగాది కానివ్వండి, ఈ రోజున ఈవిడ మాట్లాడే మాటలు హెరిటేజ్ లో పాలు పితుక్కుంటుందా అని అంది కదా. అదే అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆవిడ కనపలేదు, ఏం చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు రోజా గారు. ఏంటంటారు అంటే గతంలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళు భార్యాభర్తలు ఎన్నో చోట్ల పాల్గొన్నారు కదా. అవును, అన్ని చోట్ల కూడా భగవంతునికి సంబంధించిన విషయాల్లో సతీ సమేతంగా నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడం కానివ్వండి, పూజలు కానివ్వండి మనం చూసాం. కానీ ఏదో అమావాస్యకు పౌర్ణానికి అన్నట్లుగా జన్మకో శివరాత్రి లాగా మొన్న సంవత్సరాదికి వీళ్ళిద్దరూ కలిసి పూజలో కూర్చున్నారు. మనం అంతకుముందు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ భారతిరెడ్డి గారిని చూడలా. మరి అంతకుముందు పూజలో ఎక్కడా కూడా అసలు కనీసం ఎక్కడ మన సాంప్రదాయం, మన రాజు అంటే మన రాష్ట్రానికి రాజు వాళ్లే కదండి, ఆ పాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించవలసిన బాధ్యత ఉన్నప్పుడు సతీ సమేతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ ఏ రోజైనా వచ్చిందా? మరి అప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరూ?
ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ రోజున కొత్తగా హిందువులను నమ్మించడానికి. అంటే ఈయనేమో భారతీరెడ్డి సిమెంట్ బస్తాలు మోస్తున్నాడు, ఆవిడేమో సాక్షి పేపర్ పొట్లాలు కట్టుకుంటుందా? మరి దానికి సమాధానం చెప్పిద్ది ఈవిడ. బుద్ధి ఉండాలి కొంచెమైనా మాట్లాడేటప్పుడు. మీకు ఒక్కదానికే మాటలు వచ్చా? అందరికీ వచ్చి మాట్లాడటం మొదలు పెడితే మరి ఎవరు కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అన్నీ ఉన్నాయి మీకు, అంత నీచమైన చరిత్ర ఉంది మీకు. మరి కాబట్టి మీ బ్రతుకేంటి, మీరేంటి, మీ నీచమైన చరిత్ర ఏంటి అనేది మర్చిపోయి ఈ రోజున ఎదుటి వాళ్ళ నీతులు చెప్పే పరిస్థితి మీకు మరి లేదు. అంత పరిస్థితి ఎందుకంటే అవినీతి పనులు చేసిన వాళ్ళు కాబట్టి మీరు అంత అర్హత లేదు మీకు. అవినీతి పనులు చేసిన మీరు ఈ రోజు నీతులు చెప్తుంటే ఎవరు వినరు. అయితే అసలు రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం నోటి దురుస, లేకపోతే తనేదో పార్టీలో అందరికన్నా కూడా ఆవిడకే క్రెడిట్ రావాలంటే ఎవరు మాట్లాడిన విషయాలు మాట్లాడి తన బ్రాండ్ మళ్ళీ అంటూ చూపించుకోవాలని అంటారా ఏంటి? చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు తిట్టే నోరు తిరిగే కాలు ఓరుకొండవని. నోటి దురుసు మాత్రం ఆవిడకు ఉంది, అది వాస్తవం. ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా చాలా చండాలంగా మాట్లాడి అది నోరా మురుగుంట అంటే అందరూ మురుగుంటకే ఓటేస్తున్నారు. ఆ మురుగుంటైనా ఆవిడ నోరు కరెక్ట్గా చెప్పారని. కాబట్టి అలాంటి పేరున్న ఆవిడ ఈ రోజున ఒకటి అదైతే, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి, పార్టీలో ఉనికిని చాటుకోవాలి. మళ్ళీ మర్చిపోతాడేమో జగన్మోహన్ రెడ్డి రాకపోతే బయటికి, మళ్ళీ రేపు ఆ టికెట్ ఎవరికి ఇస్తారో అంటే వీళ్ళంతా నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అనేది ఉంది కదండి వైఎస్ఆర్సీపీ పార్టీలో, దానికి వీళ్ళు పోటీ పడుతున్నారు. దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. ఆ నోటి దురుసు తగ్గించుకోపోతే మరి ఏంటి ఆవిడ పరిస్థితి అంటే చాలా ఇబ్బంది గురగాల్సి వస్తుంది. మనం గతంలో చెప్పుకున్నాం లక్ష్మీపార్వతి గురించి, దయశుద్ధి ఖచ్చితంగా చేస్తారు అని. చెప్పులతో చీపుర్లతో నీకు దండయాత్ర చేస్తారు నీ మీద మహిళలందరినీ. మరి ఈవిడ కూడా అంతే. రోజా గారు మీరు కరెక్ట్గా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఈ రోజున మాట్లాడితే భారతీరెడ్డి గారి గురించి అవును అంటాం, ఇప్పుడు కూడా అంటాం, మళ్ళీ మళ్ళీ అంటాం. మరి సతీ సమేతంగా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించలేదు కాబట్టి మేము అంటున్నాం. నువ్వెలా మాట్లాడతావు? నేను చూడలేదా నువ్వు అక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఉగాది వేళ. మరి ఎవరైతే దివ్యాంగుల కోసం ఫ్రీ బస్సు ఏర్పాటు చేశారు, మరి దాంట్లో వీళ్ళందరూ పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కళ్ళు పోయినాయా? కళ్ళుంటే మరి, లేకపోతే మరి నీకు చూపు సరిగ్గా లేకపోతే చత్వారం వస్తే కళ్ళజోడు పెట్టుకొని చూడు. అంతే. నీకు నోరుంది, నువ్వు మురుగుంటలా నువ్వు వచ్చి జనాల మీద పడితే ఆ మురుగు అంటించుకోవడానికి ఎవరు లేరు. నీళ్ళే శుభ్రంగా కడుగుతారు. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే నీకు బుద్ధి గడ్డిదిని మాట్లాడాను పొరపాటునని చెప్పి చంపలేసుకునే రోజు అది త్వరలోనే ఉంది. ఎందుకంటే రోజా గారు చాలా హద్దు మీరు మాట్లాడుతున్నారు. ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా. కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ రోజున ఒక మెతుకు పట్టుకుంటే మనకు అన్నం ఉడికిందో లేదో తెలిసినట్లుగా వీళ్ళ బ్రతుకంతా వీళ్ళ మాటలతో, ఒక్క మాటతో తెలిసిపోతుంది. అలాంటి పదాలు వాడుతూ అలాంటి నీచమైన సంస్కృతికి తెరలేపి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, రాజకీయాలను ఏ విధంగా భ్రష్టు పట్టించారో అందరికీ తెలుసు. కాబట్టి ఈవిడ ఈ రోజున మాట్లాడటం అర్థం లేని మాటలు, అర్హత లేని మాటలు. కాబట్టి ఫస్ట్ ఈవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలంటే, జగనన్న చెల్లెళ్ళిద్దరిని, తల్లిని ఫస్ట్ మంచిగా చూడు, రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటున్నారు, అప్పుడు రాష్ట్రాన్ని నువ్వు పాలిద్దుకొని ఉద్ధరిద్దుగానని. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. Please subscribe to Leo News for more videos.